హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. దీపావళి పండగ అనేది మేము ఎలా జరుపుకున్నాము, మా సెలబ్రేషన్ ఎలా ఉందో చూడండి. చాలా సింపుల్గానేనండి, ఎక్కువ హంగామా అయితే ఏమి ఉండదు. చాలా సింపుల్గా చేసుకుంటాం పండగ. ఉదయం పూట అయితే పూజ చేసుకున్నాం కదా, సాయంత్రం పూట అయితే ఇంక ఇలా వాకిలి ముందు అయితే దీపాలు వెలిగిస్తాము. అబ్బో, గాలి మాత్రం మామూలుగా రావట్లేదు. దీపాలు పెడుతుంటే గాలికి చూడండి అసలు ఎలా కొట్టుకుంటున్నాయో. ఈ మధ్య మనకి ఫోన్లు ఎక్కువగా చూపిస్తున్నారు కదా, నూనెలో కవ్వొత్తులేసి కరగబెట్టేసి ఆయిల్ పెట్టి వెలిగియటం. అది ట్రై చేద్దాం అనుకున్నాను. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే కవ్వొత్తులేసి వెలిగేయటం అలా ఎక్కువ ఇష్టపడరు. అచ్చం నువ్వుల నూనెతోనే వెలిగిస్తూ ఉంటారు. బయట వాకిలికే కదా వెలిగించవచ్చు, దేవుడి దగ్గర అయితే ఇంకా అలా కొవ్వొత్తులేసి అలా వెలిగించకూడదేమో. కానీ బయట వాకిలే కదా వెలిగించవచ్చు, ఏం కాదు. ఈసారి ఎప్పుడైనా ట్రై చేయాలి ఆ విధంగా. ఇలా ప్రమిదల్లో వెలిగిస్తే ఏమవుతుందంటే ఆయిల్ మొత్తం కింద కారిపోతుంది, అంతా మరకలు మరకలుగా అవుతుంది. అసలు ఈ గాలికి దీపాలు అయితే సరిగ్గా ఎలగను కూడా ఎలగట్లేదండి. అవి ఆరిపోవటం, మళ్ళీ నేను వెలిగించడం, ఆరిపోవటం, వెలిగించడం, ఇదే జరుగుతుంది. కానీ పండగ రోజు దీపాలు వెలిగించుకొని ఇంటి ముందు ఇలా దీపాలతో అలంకరణ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఎక్కువ దీపాలు కూడా వెలిగించలేదులేండి, తక్కువే, చాలా తక్కువే. ఒక డజను ప్రమిదలు అయితే ఉన్నాయి, ఆ డజన్ ప్రమిదలు అయితే వెలిగించాను. అటువైపున గోడ మీద కొన్ని, ఇటువైపున గోడ మీద అయితే కొన్ని పెట్టేశాను. ఇందాక గోడ మీద మీరు పరీక్షగా చూసారో లేదో ఒక కంప లాంటిది ఉంది కదా, అది మేము ప్రతి అమావాస్యకి ఇంటి ముందు అయితే పెట్టుకుంటాము. గారె కంప అంటాము. ఒక్క దీపావళి అమావాస్యకే కాదండి, ప్రతి అమావాస్యకి ఇంటి ముందు అయితే పెడతాము. మళ్ళీ అమావాస్య వచ్చేటప్పటికి పాతది తీసేసి మళ్ళీ కొత్తది తీసుకొచ్చి అయితే పెడతాము. గేదెలు ఉన్న వాళ్ళకైతే చాలా మంచిదంట. గేదెలకి ఏ కీడు రాకుండా, ఏ రోగాలు అలాంటివి రాకుండా ఉంటాయని పెట్టుకుంటారు. గేదెలు ఉన్నా లేకపోయినా సరే పల్లెటూరులో వాళ్ళందరూ ఇంకా పెట్టుకుంటారు. అమావాస్య రోజు అలా పెట్టుకుంటే మంచిదని. దీపాలు వెలిగించిన తర్వాత చూడండి మా ఇల్లు ఎంత అందంగా ఉందో కదా. దీపాలు నిండుగా అయితే లేవు, కానీ వెలిగించిన కొన్ని దీపాలైనా సరే చూడటానికి భలే అందంగా బాగున్నాయి. బయట వరండాలు అయితే లైట్ ఆపేసాను. లైట్ ఆపేసినప్పుడు ఇంకా బాగుంటాయి కదా చూడటానికి. ఇక్కడైతేనేమో బయట వరండాలో ఈ గచ్చు కొంచెం పూజ చేసి పసుపు రాసి బొట్లు పెట్టేసి ఇంక ఇక్కడైతే ముగ్గేసాను. ముగ్గేసి వాకిలికి అటువైపున ఇటువైపున అయితే దీపాలు వెలిగించాను. ఉదయం లైట్గా వర్షం పడ్డది. ఇంకా వర్షం పడ్డప్పుడు మనం ఇలా దీపాలు వెలిగించుకోవటం కానీ పసుపులు రాసి బొట్లు పెట్టినా సరే ఉండదని చెప్పేసి ఉదయం అయితే చేయలేదు. తర్వాత ఎండ వచ్చింది. ఇంక ఎండ వచ్చిన తర్వాత ఎండ పడ్డప్పుడు ఇంకా పూజ చేయాలంటే చేయలేం కదా, సాయంత్రం చేయొచ్చులే అని చెప్పేసి ఇంకా చేయలేదు. ఇంకా పిల్లలు చూడండి టపాసులు అయితే పేలుస్తున్నారు. అన్ని పండగల కంటే కూడా పిల్లలకి దీపావళి అంటేనే చాలా ఇష్టం. ఎందుకంటే ఇలా బాంబులు కాల్చుకోవచ్చు కదా. పేలే బాంబులు అంటే పిల్లలకి ఇష్టం. నాకైతే మాత్రం సచ్చే భయం అనుకోండి ఇలా పేలే బాంబులు కాల్చాలంటే. ఇదైతే చిచ్చుబుడ్డు అయితే బాగానే కాలిందిలే, కానీ కొన్ని కొన్ని అయితే కాలేదు. వర్షాలు పడతా వాతావరణం అంతా చల్లగా ఉండేటప్పటికి కొన్ని బాంబులు అయితే సరిగ్గా పేలన కూడా పేలలేదు. కొన్ని అయితేనేమో పైకి వెళ్ళి పేలాల్సిన బాంబులు అయితే కిందే పేలినాయి. ఉదయం తీసుకొచ్చినా సరే మధ్యాహ్నం ఎండలో కాసేపు ఎండబెట్టినట్టయితే బాగానే కాలేయట్టుంది. ఎండబెట్టలేదు, తీసుకొచ్చేటప్పటికే 3-4 అయింది. ఇంకా అప్పుడు మళ్ళీ పెట్టామనుకోండి ఇంకా మెత్తంగా అయిపోతాయి అని చెప్పేసి అప్పుడైతే పెట్టలేదు. అసలు బాంబులు కాల్చాలన్నా కూడా నాకు చాలా భయం. పిల్లలు కాలుస్తున్నా కూడా నాకైతే చాలా భయంగా అనిపించింది. పేలే బాంబులు అయితే మాత్రం ఇంక ఇంట్లోకి వెళ్ళిపోతాను. ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని లోపల కూర్చుందామంటేనేమో పిల్లలు కాలుస్తూ ఉంటారు కదా, మళ్ళీ అదొక టెన్షన్, భయంగా ఉంటుంది. కొన్ని బాంబులు వెలిగిస్తారు, అవి ఏంటంటే పేలవు, కొంచెం నిప్పు ఉంటుంది కానీ పేలవు. పిల్లలు ఏం చేస్తారు, మంట లేదా ఆరిపోయిందని చెప్పేసి దగ్గరికి వెళ్తారు, ఒక్కోసారి పేలిపోతాయి. అప్పుడే మనకు ప్రమాదాలు జరిగేది. పిల్లలకి తెలియదు కదా, అందుకనే మనం దగ్గర ఉండాలని చెప్పేసి పేలే బాంబు పెట్టినప్పుడు లోపలికి రావటం, చెవులు మూసుకోవటం అలా చేస్తాను. ఇంకా బయటే కూర్చుంటాను పిల్లల కోసమని. నేనైతే మాత్రం కాకర పొవ్వొత్తులు ఉంటాయి చూడండి, అవి అయితే కాలుస్తా, కానీ వేరే అయితే కాల్చరు. ఇంకా చిచ్చుబుడ్లు ఇంకా అలాంటివి. చిచ్చుబుడ్లు ఈ సంవత్సరం 4-5 తీసుకొస్తే ఒక అర డజన్ ఏమో తెచ్చుకున్నారు. వాటిల్లో 2 అయితే సరిగ్గా కాలన కూడా కాలేదు. బాంబులు కాల్చారు, పిల్లలు బాగానే ఎంజాయ్ చేశారు. కాల్చిన తర్వాత క్లీనింగ్ చేసుకోవటం ఉంటుందండి మనకు ఒక పెద్ద పని. ఇంకా పిల్లలు బాంబులు కాల్చడం మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం అయితే ఊడ్చి క్లీన్ చేశాను. అట్టపెట్టెలు అవన్నీ ఉన్నాయి. గచ్చు నిండా అయితే నల్లంగా అనుకోండి, బాంబులు కాల్చినప్పుడు ఇంకా నల్లంగా మసిలాగా వస్తుంటుంది కదా, అది అయితే గచ్చు నిండా పడ్డది. మతాబ్లో ఏవి ఉంటాయి, అవి కాలిస్తే మాత్రం గచ్చు నిండా నల్లంగా మరకలు మరకలు ఉంటాయి. కొన్ని రోజుల దాకా ఆ మరకలు అసలు పోనే పోవు. నార్మల్ బాంబులు అయితే అంత మరకలు ఉండవు, మనం ఊడ్చుకుంటే పోతాయి. అట్టపెట్టెలు అవన్నీ తీసుకోవచ్చు.
కాకర పువ్వొత్తులు అవి ఉంటాయి కదా, మళ్ళీ వాటికి మాత్రం సూదులు అవి ఉంటాయి చూడండి. ఇంకా ఆ సూదులు అవన్నీ పక్కన పెట్టేసి వాటిని మాత్రం జాగ్రత్తగా పడేసుకోవాలి. నైట్ ఊడ్చాను కానీ గచ్చు కడగటం అదైతే ఏం చేయలేదు. ఇంకా ఉదయం నిద్ర లేచిన తర్వాత గచ్చు మొత్తం కడిగేసి ముగ్గు అయితే వేసుకున్నాను. ఇంకా ముగ్గు వేసిన వెంటనే ఇంక ఇదిగోండి ప్రమిదలు అయితే క్లీన్ చేస్తున్నాను. అలాగే వదిలేసాను అనుకోండి ఇంకా మర్చిపోతాను. మధ్యాహ్నం క్లీన్ చేద్దాంలే, సాయంత్రం క్లీన్ చేద్దాం, రేపు క్లీన్ చేద్దాంలే అని చెప్పేసి వాయిదా వేస్తాను. ఇంకా అందుకని చెప్పేసి ఉదయాన్నే చేస్తున్నా. పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళాలి, కాకపోతే ఇంకొంచెం టైం ఉందిలే, కొంచెం లేట్ అయినా ఇబ్బంది లేదు అని చెప్పేసి ఇంకా అయితే ప్రమిదలు క్లీన్ చేస్తున్నాను. టిఫిన్ పని అది కూడా అంతగా అయితే లేదు. దోశల పిండి అయితే ఉంది, ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టాను. దోశలు పోసేసి ఇంకా నవీన్ అయితే కూర కానీ పచ్చడి కానీ ఏదైనా వేసుకొని వెళ్తానన్నాడు. ఇంకా అందుకని చెప్పేసి ఉదయం పూట ఈ పనులు అయితే చేసుకుంటున్నాను. ప్రమిదలు అయితే ఆయిల్ అనుకోండి జిడ్డు జిడ్డుగా ఉన్నాయి. ఆయిల్ గోడ మీద కూడా మరకలుగా ఉంది. ఇంకా ఇప్పుడు అది ఊడ్చామనుకోండి గోడ నిండా మరకలు పడిపోతాయి. ఇంకా అది వర్షం పడ్డప్పుడు ఎప్పుడొకప్పుడు ఇంకా అది పోయిద్ది. ఇంకా గోడల మీద మరకలు పోవాలని సరుపు నీళ్ళు వేసి అది మొత్తం కడగాలంటే అదొక రచ్చ అయిపోయిద్ది అనుకోండి. గోడ మీద ఉన్న నూనె అంతా ఇంకా గోడ కిందకి కారి గోడ మొత్తం అయిపోయిద్ది. అలాగే వదిలేస్తే అయిపోయిద్ది. లేదనుకుంటే ఒక పేపర్ తీసుకొని ఎక్కువ నూనె ఉంటే తుడిచేసుకున్నాం అనుకోండి క్లీన్ అయిపోయిద్ది. ఇంకా నీట్గా క్లీన్ అవ్వాలంటే ఆ నూనె పడ్డ ప్లేస్లో మనం కొంచెం గోధుమ పిండి చల్లేసి ఒక పేపర్ తీసుకొని తుడిచేసామనుకోండి నీట్గా క్లీన్ అయిపోయిద్ది. ఇంకా సరుపులేసి ఏమేసి కడగాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రమిదలు అయితే కడిగేసి బకెట్లో వేసి పెట్టాను. ఇంకా మెట్లు అవన్నీ ఊడ్చిన తర్వాత ఆరబెడదాంలే అని మెట్లు నిండా కూడా నల్లంగా అంత మరకలుగా పడ్డాయి, ఎక్కువ డస్ట్ పడ్డది. అందుకనే మెట్లు కూడా ఊడుస్తున్నాను. కొన్ని బాంబులు అయితే పైకి వెళ్ళి కాలాల్సినవి అయితే కింద కాలినవి, అవన్నీ ఇంట్లోకి అయితే వచ్చినాయి. ఈ మధ్య డాబా మెట్లు కానీ ఊడవక చాలా రోజులు అవుతుంది. వర్షం పడతానే ఉంది కదా, మెట్లు అవన్నీ క్లీన్గానే ఉన్నాయి. డాబా ఎక్కక కూడా చాలా రోజులు అవుతుంది. బట్టలు కూడా డాబా మీద ఆరేయట్లేదు, కిందే ఆరేస్తున్నాను. అసలు డాబా మీదకి వెళ్ళాల్సిన అవసరమే రావట్లేదు. అది అసలు డాబా మీద ఎలా ఉంది కూడా నేనైతే చూడలేదు. మెట్లు మాత్రం వర్షం పడతా ఉందిగా నీట్గానే ఉంది. ఈరోజు బాంబులు కాల్చడం వల్ల అంతా నల్లంగా మసిలాగా పడ్డది, కానీ ఇంకా అందుకని రోజు అయితే క్లీన్గానే ఉంటుంది. కానీ ఇప్పుడు డాబా మీదకి వెళ్ళి చూశాను కదా, డాబా మీద అయితే అంతా ఆకులు రాలుంది. డాబా అయితే మాత్రం ఇప్పుడు క్లీన్ చేసే ఓపిక అయితే లేదు. ఓన్లీ మెట్ల వడికే ఊడ్చి అయితే క్లీన్ చేస్తున్నాను. ఊడ్చేటప్పుడు నల్లగా చుక్కల్లాగా పడ్డాయి కదా, అవైతే ఇంకా మెట్లు నిండా అయినాయి అనుకోండి. నేను ఊడిస్తే పోతాయి అనుకుంటే ఊడ్చిన తర్వాత ఇంకా మెట్లు నిండా అయింది. ఆ చుక్కగా ఉన్నది మెట్లు మొత్తం మరకలుగా వచ్చేసింది. ఇంకా అందుకని ఒక చుక్క నీళ్లు జల్లేసి మొత్తం తుడుచుకుంటా వస్తున్నా. అలాగే వదిలేసామనుకోండి ఇంకా మెట్లు మొత్తం నల్లగా అయిపోతాయి. వర్షం పడ్డా కానీ మనం తుడిస్తే క్లీన్గా ఉంటాయి, కానీ మనం తుడవకుండా ఎంత వర్షం పడ్డా సరే అవి మరకలుగానే ఉంటాయి, కానీ నీట్గా అయితే క్లీన్ అయిపోవు. బాగా పెద్ద వర్షం దబారంటూ వర్షం అంటారు చూడండి, ఆగకుండా ఒక గంట సేపు పెద్ద వర్షం పడిద్ది. ఆ వర్షం పడ్డప్పుడైతే పోతాయి, కానీ నార్మల్గా 4 చుక్కలు పడేదానికి మాత్రం ఆ మరకలు అస్సలు బావు. ఇంకా అందుకని కొంచెం కష్టం అనుకోకుండా ఇంక ఉదయం పూటే తుడుస్తున్నాను. పొయ్యి మీద అయితే అన్నం పెట్టేసి వచ్చాను. నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా, అందుకోసం పొయ్యి మీద అన్నం పెట్టాను అనుకోండి అదే ఉడుకుతూ ఉంటుంది. గ్యాస్ సిమ్లో పెట్టొచ్చానంటే ఇంక ఇబ్బంది లేకుండా ఉండిద్ది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల పాటు మనం పని చేసుకున్నా కానీ ఇంకా అన్నం పొంగదు, మాడిపోయిద్దన్న భయం ఉండదు. పని మొత్తం చేసేసుకొని తర్వాత అన్నం వండాలంటే హడావుడిగా ఉంటుంది. అన్నం ఒక్కటే కదా పొయ్యి మీద పెట్టేస్తే అదే ఉడికిపోయిద్ది. ఇంకా ఒకేసారి కింద గొంతులు అవి కూడా కసులు ఊడుస్తున్నాను. పక్కన గొంతు ఉంది కదా, ఆ గొంతు అయితే కసు ఊడ్చేసి ఇంక ఇదిగోండి ఇక్కడ బయట వరండాలో కూడా ఊడుస్తున్నాను. అంతా మరకలుగా ఉంది. ఆయిల్ మరకలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఈ బాంబకాయలు పేల్చారు కదా, ఆ మరకలు అంతా ఎక్కువ రోతగా అయితే ఉంది. ప్రస్తుతానికి కసు అయితే ఊడ్చుకున్నాను అనుకోండి, ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత చక్కగా మొత్తం అయితే కడిగేసుకోవచ్చు. మన పాత సబ్స్క్రైబర్స్ అంతకుముందు కామెంట్ పెట్టేవాళ్ళు ఎవరు ఈ మధ్య అయితే కామెంట్లు పెట్టట్లేదు. మరి ఎందుకనో వీడియోస్ వాళ్ళకి నచ్చట్లేదా, మరి చూడట్లేదా, ఏదైంది నాకైతే అర్థం కావట్లేదు. కానీ మన పాత సబ్స్క్రైబర్స్ ఎప్పుడు నాకు కామెంట్ పెట్టేవాళ్ళు అదక్క ఇదక్క అని చెప్పేవాళ్ళు. మరి ఎందుకని ఇప్పుడైతే కామెంట్లు పెట్టట్లేదు. మరి వాళ్ళకి వీడియోలు నచ్చట్లేదా ఏంటనేది నాకైతే అర్థం కావట్లేదు. వీడియోలు ఒకవేళ మీకు నచ్చలేదనుకోండి, మాకు నచ్చలేదక్క ఇంకోలాగా వీడియోలు చేయని చెప్పండి, తప్పేం లేదు కదా. ఎప్పుడు కామెంట్ చేసేవాళ్ళు ఎందుకు ఇప్పుడు కామెంట్ చేయట్లేదు, ఎందుకు ఇప్పుడు కామెంట్ పెట్టట్లేదని ఇంక ఇదే ఆలోచిస్తున్నాను ఎక్కువ. నేనైతే వీడియోలు వాళ్ళకి నచ్చట్లేదా, నేను వీడియోలు సరిగ్గా చేయట్లేదా ఏంటి అని ఒక ఆలోచనలో పడ్డాను. ఏది ఏమైనా సరే మన పాత సబ్స్క్రైబర్లు నాకు ఎప్పుడు రెగ్యులర్గా కామెంట్ పెట్టే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ అభిప్రాయం అయితే మీరు తప్పనిసరిగా నాకైతే తెలియజేయండి.
రేపటి నుంచి అయితే ఇంకా మనం చెప్పనవసరం లేదు. ఉదయం పూట అయితే ఫుల్ పని అనుకోండి. కార్తీక మాసం మొదలవుతుంది కదా, ఇంకా ఫుల్ పని ఉంటుంది. ఇంకా ఉదయాన్నే పూజలు చేసుకోవటం, ఇంకా స్నానాలు, చన్నీటి స్నానాలు, ఇంక ఇదే మనకి నెల మొత్తం ఇంక ఇలాగనే ఉంటుంది. ఎంత పూజలు చేయని వాళ్ళైనా సరే కార్తీక మాసం తప్పనిసరిగా పూజలు చేస్తారు. నేను కూడా రెగ్యులర్గా పూజలు చేయను కదా, ఇంకా నేను కూడా కార్తీక మాసం మొత్తం అయితే పూజలు అయితే చేస్తాను. అంటే మనకి కుదరకపోతే తప్పనిచ్చి, కుదిరితే మాత్రం వీలైనంత వరకు పూజ అయితే చేస్తాను. ఇంకా దగ్గరలోనే మాకు గుడి ఉంది కదా, ఇంకా సోమవారం ఉదయాన్నే గుడికి అయితే వెళ్తాము. గుళ్ళో అభిషేకాలు అవన్నీ జరుగుతాయి. ఇంకా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదులే, ప్రతి ఒక్కళ్ళు ఇంక చేసే పని ఇదేగా. కార్తీక మాసం అంటే నెల మొత్తం నాన్ వెజ్ తినము, కోడిగుడ్లు ఇవన్నీ తినకుండా ఉంటాము. నాన్ వెజ్ అనేది తినకుండా ఉంటాము అంటే ఒక్క కార్తీక మాసమేనండి. ఇంకా ప్రతిసారి శ్రావణ మాసమైనా ఏ మాసమైనా సరే నాన్ వెజ్ తింటాం, కానీ అస్సలు నాన్ వెజ్ అనేది అంటుకుంది ఇంట్లోకి రానివ్వంది మాత్రం ఒక్క కార్తీక మాసమే. ఎలాంటి వాళ్ళైనా, ఎంత పూజలు చేయని వాళ్ళైనా సరే చాలా నిష్టగా ఉంటారు. మా ఇంట్లో కూడా ఎక్కువ పూజలు చేయకపోయినా సరే మేము కార్తీక మాసం నెలంతా నాన్ వెజ్ అనేది తినము. ప్రమిదలు అయితే మొత్తం కడిగేసాను కదా, ఇంక ఇదిగోండి ఆరబెడుతున్నాను. మనకి ఈ నెల మొత్తం కూడా ప్రమిదలు అవసరం అవుతాయి. ముగ్గులో దీపాలు వెలిగించుకుంటాము, బయట పారిగోడ మీద దీపాలు అది వెలిగిస్తాం కదా, అన్ని ప్రమిదలు అవసరం లేకపోయినా సరే 4-5 ప్రమిదలన్నా అవసరం అవుతాయి. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.